భోగి పండుగ అంటే పాతదాన్ని విడిచిపెట్టి కొత్త జీవితానికి స్వాగతం పలికే పండుగగా తెలుగువారి హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. సంక్రాంతి సంబరాలకు ఆరంభంగా వచ్చే భోగి రోజున ఉదయమే భోగి మంటలు వెలిగించి పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేస్తూ మంచి రోజులు రావాలని కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి మంటల చుట్టూ కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటూ పండుగ వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చుతారు. భోగి అనేది కేవలం మంటలు వెలిగించే పండుగ మాత్రమే కాదు, మనసుల్లో భారాన్ని దించుకొని కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగే సందేశాన్ని ఇచ్చే పండుగగా నిలుస్తుంది. చాలా సంతోషంగా ఉందండి. అందరం ఇలాగా కలిసి చేసుకోవటం ఈ కమ్యూనిటీలో ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేసుకుంటాం. అందరం కిందనే చేసుకుంటామండి. చాలా సందడిగా ఉంటుంది. 3 రోజులు చాలా బాగా చేసుకుంటాం. ఈ అపార్ట్మెంట్లోకి వచ్చింది కానీ ఇలానే చేస్తున్నారు. మాకండి ఇక్కడే మా ఇల్లు అంటే ఇదే, ఇక్కడ కిందకే వచ్చి ఇక మేము ఇంటిలాగానే సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా మన పాత అంత కష్టాలు అన్నీ వంటల్లో పడేసి ఇంకా కొత్త జీవితాన్ని చేద్దామని. భోగి అంటే మనం పాత కష్టాలు అన్ని భోగి మంటలో అయితే పాత వస్తువులు పడేస్తామో అలాగే మన కష్టాలు కూడా దానిలోనే ఇది ఆకుతైపోయేలా చూసుకుని కొత్త జీవితాన్ని పరిస్థిస్తామండి. కొత్త సంవత్సరంలో కొత్త నెలలో వచ్చే పండుగ కాబట్టి సంక్రాంతి అంటే 3 రోజులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. భోగికి మకర సంక్రాంతి, ముక్కనుమ 3 రోజులు ప్రత్యేకంగా మేము ఈ అపార్ట్మెంట్లో కలిసి సమిష్టిగా చేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము మా ఊర్లో వెళ్ళడం కూడా ఇక్కడ ఆ వాతావరణాన్ని ఇక్కడే సృష్టించుకుంటాము, క్రియేట్ చేసుకుంటాం. అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని మాకు ఎటువంటి భేదాప్రియాలు లేకోకుండా అన్ని కులాల మతాలకు అతీతంగా సమిష్టిగా చేసుకుంటాం. జమాక్ అంటేనే సమిష్టికి ఒక లోగో అన్నమాట. చాలా సంతోషంగా ఉందండి. అందరం ఇలాగా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.